వెలుగు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ సుమలత. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ మాలలకు హైదరాబాద్ నగరంలో మాల భవనం నిర్మించుటకు 5 ఎకరాల భూమిని కేటాయించి 20 కోట్లతో మాల భవనం నిర్మించాలి. లోయర్ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ భవనం పునర్నిర్మించాలి. దళితుల వార్షిక ఆదాయం 2 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాలి. 5 ఎకరాల భూమి ఉండడానికి అనుమతించాలి. 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. పై తరగతులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎస్సీ రిజర్వేషన్ 15% నుంచి 20% వరకు పెంచాలి. ఎస్సీలలో వెనుకబడిన కులాలు, అనుబంధం ఇంకా రిజర్వేషన్ పొందని కులాలను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. మాల కార్పొరేషన్ అమలు చేయాలి. మాదిగ కార్పొరేషన్ అలాగే ఉప కులాలకు కార్పొరేషన్ అమలు చేయాలి. ఎస్సీలకు కుల ధృవీకరణ పత్రం 15 రోజుల్లో ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి. ఎస్సీలకు అంబేద్కర్ అభయహస్తం క్రింద 12 లక్షలు వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. మాల సంఘాల రాష్ట్ర జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గుడిమల్లె వినోద్ కుమార్, బరిగల వెంకటస్వామి, బాలకృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, చింతలపల్లి కాశీనాథ్ మౌర్య, మేకల సురేష్, టి అనిల్, మల్లేష్, స్వరూప రాణి తదితరులు పాల్గొని మాట్లాడారు. రిపోర్టర్ మిడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలలు నిరంతరం పోరాడి కష్టపడ్డటువంటి సందర్భము. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాలనుకున్నటువంటి సమస్యలను కూడా నెరవేర్చామన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎంపీ సీట్లలో మా మాదిగ సోదరులకు అధిక శాతం 5 దఫాలుగా ఎంపీ సీట్లు అధిక శాతం వారికి ఇవ్వడం జరిగింది. మరి నేటి ప్రభుత్వము మాలను గుర్తించి ఎంపీ సీట్లలో మాలకు 2 సీట్లను అధిక శాతం ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. దళితులు వివాహం చేసుకొని వీధి గుండా గుర్రంపై వెళ్తుంటే అతని మీద దాడి చేసి హత్య చేసినటువంటి సందర్భము. ఆ హత్య చేసిన వాళ్ళను శిక్షించకుండా, చట్ట ప్రకారంగా శిక్షించకుండా వారికి సన్మానం చేసినటువంటి బీజేపీ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా దళితులు, ఆదివాసుల, గిరిజనుల, మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసినటువంటి నిందితులను అరెస్టు చేయకుండా వారికి శాలువతో, పూలమాలతో సన్మానం చేసినటువంటి బీజేపీ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశానికి వెన్నెముక లాంటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను ఇవ్వమని వారి కోరగా వారికి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వము వారిపై రబ్బరు బుల్లెట్లతోని, పాశువాయులతోని ఎంతో మందిని చంపబడ్డటువంటి బీజేపీ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో, రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారు విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డటువంటి పేదవాళ్ళు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి మరి అనగారిన వర్గాల వాళ్లకు, పేద వర్గాల వాళ్లకు అన్యాయం చేసినటువంటి సందర్భం కనిపిస్తుందని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి అంతేకాకుండా దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వల్ల ఉన్నటువంటి రిజర్వేషన్లను తొలగిస్తామని ఏదైతే చెబుతుందో వారి యొక్క మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా మరి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని,
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని మరి దేశంలో, రాష్ట్రంలో రాకుండా మనము అడ్డుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీలకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మరి ఈరోజు కులంతో, మతంతో మరి ఈరోజు ప్రజల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి మరి ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలను మరి బీజేపీ నాయకులకు మరి మన కిషన్ రెడ్డి గారికి వారు ఏదైతే ఎక్కడ ఏ నియోజకవర్గంలో వారు నిలబడుతున్నారో వాళ్ళకు డిపాజిట్ రాకుండా మాలలందరూ కూడా మరి కంకణ కట్టుకొని వారిని డిపాజిట్ రాకుండా మేము ఓడిస్తామని చెప్పేసి మరి మాలల పంతం బీజేపీ, బీఆర్ఎస్ అంతమైన నినాదంతో ఈరోజు మేము ఆ పార్టీలను ఓడిస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి అంతేకాకుండా ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తామో అదేవిధంగా మరి రిజర్వేషన్లను కూలుస్తాము అని ఏదైతే మరి బీజేపీ ప్రభుత్వం అంటుందో ఆ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు నీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. మరి మీరు మాదిగ సామాజిక వర్గాన్ని మరి బీజేపీ కాళ్ళ దగ్గర కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి అటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరి కిషన్ రెడ్డి గారికి ఏజెంట్గా ఉంటూ మాదిగ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నటువంటి మన మందకృష్ణ మాదిగ గారు నీ వైఖరి మార్చుకోవాలి. మరి మాదిగలు కూడా మందకృష్ణ గారి మాటలను నమ్మకూడదు. వారి మాటలను నమ్మి మోసపోతే మరి చాలా ఇబ్బందులకు గురవుతాము. రాబోయే రోజుల్లో మరి దళితులము, ఎస్టీలు, బీసీలు అందరం కూడా మరి మనం చాలా ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హైదరాబాద్ సోమాజిపురం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మహాసంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచంద్ర గారికి మరి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక జైలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మహాసంఘాల జేఏసీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తా ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మాల సంఘాలు మద్దతు ఇస్తా ఉన్నాయని చెప్పి అంటే భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించడమే మాల యొక్క పంతం. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ దానికి ఒత్తాసుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అనేక రకాలుగా మా మీద విషం చిమ్ముతా ఉన్నారు. మా సోదరుడు కృష్ణని ఎంట పెట్టుకొని మరి మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మాలని చిన్న చూపు చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మాలకు ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ, మేము 400 సీట్లు వస్తాయంటే రాజ్యాంగాన్ని మార్చుకోవాలన్నటువంటి బీజేపీ పార్టీ, ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి 15,000 కాటాలు వేస్తామన్న బీజేపీ పార్టీ, నల్లధనాన్ని ఎన్ని తీసుకొస్తామన్న బీజేపీ పార్టీ, ప్రతి పేదవాడికి గూడు కట్టిస్తామన్న బీజేపీ పార్టీ, ప్రతి నిరుపేదకి గూడు, గుడ్డ, విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్న బీజేపీ పార్టీ, నోట్లను మార్చి పేద ప్రజల నోట్ల వడ్డీ పెట్టినటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా ముస్లింలని, అదేవిధంగా క్రైస్తవులని, అదేవిధంగా దళితులని, బీసీలని, గోండులని, ఎస్టీలని, మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మణిపూర్ ఘటనే నిదర్శనంగా చూస్తున్నటువంటి సందర్భంగా మేము బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తాము. బీజేపీ పార్టీని రేపు రాబోయే ఎన్నికల్లో 400 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశం మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశం కూడా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. వాళ్ళు సోషల్ మీడియాని మాత్రమే పేకు సోషల్ మీడియా ఫోటోలు పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా పేకు డాక్యుమెంట్ పెట్టి పేకు ఖాతాలు ఓపెన్ చేసి ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాని తప్పుతో పట్టిస్తూ వాళ్ళు 400 వస్తున్నాయని చెప్పి పోయినసారి లాగా ఇప్పుడు ప్రగల్భాల పనికి రాజ్యాధికార పీఠాల మీద కూర్చోవాలని చూస్తున్న బీజేపీ పార్టీని అన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. వ్యతిరేక శక్తుల్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మేము రేపు ఓట్లేయం మా మాలలు
మా మాలతో పాటుగా మాకు కలిసి వచ్చేటువంటి అన్ని కులాలను కలుపుకొని రేపు కాంగ్రెస్ పార్టీ 17 నియోజకవర్గాల్లో మీ మాలలో విస్తృతంగా ప్రచారం చేసి వారి గెలుపుగా మేము పనిచేసే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కొన్ని డిమాండ్లు మేము పెట్టాం. మాలలో జేఏసీ తరఫు నుంచి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అనేక సార్లుగా మొత్తంలో ముఖ్యమంత్రిని కూడా కలిసిన సందర్భం ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా జేఏసీ తరఫున కలిస్తే మేము ఒక 27-30 డిమాండ్ల దాకా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. ఈ డిమాండ్లన్నీ కూడా చిన్న సమస్యలవి. ఇది ఏదో విధంగా మేము ఒక టైం తీసుకొని మిమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టుకొని ఈ డిమాండ్ అన్ని కూడా మేము పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా 2 ఎంపీ సీట్లు కూడా మా మాలలకు ప్రకటించినందుగా రేపు రాబోయే భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి శక్తుల్ని ఆ యొక్క బీజేపీ పార్టీని సపోర్ట్ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఓడించే దిశగా మాల సంఘాలు చేసి పనిచేస్తా ఉంది. మాలలో పూర్తి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం. మరి ఉప ముఖ్యమంత్రిని మా సామాజిక వర్గంగా మరి బట్టి విక్రమార్క గారు కూడా వారికి హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ఏ శక్తులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్ర